ఈ క్యాబ్ డ్రైవ్ ఫీల్డ్లో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? రీజన్ ఏంటి? ఏంటంటే 2 ఉన్నాయండి. ఏంటంటే ఒకటి మా నాన్న, ఒకటి నాకంటూ ఒక సొంతమైన హౌస్ ఉండాలని. అప్పటికి ఎగ్జామ్ ఇంక 3 నెలలు ఉందనగా మా నాన్న అయితే చనిపోయినాడండి. హార్ట్ స్ట్రోక్‌తో వచ్చి చనిపోయాడు. అమ్మ బాధ నేను చూడలేక నేను కూడా చదువు మధ్యలోనే ఆపేసుకున్నాను. ఫీజులు అంటే ఎక్కువ కట్టలేదు కదా! పొల పనులకి ఇంకా చానా ఉన్నాయి. అన్నీ పొలాలు పల్లెటూరులో పనులు ఏముంటాయి కదా! అన్నీ చేసేవాడిని. మా అమ్మ వచ్చి "నువ్వు ఎండలో పని చేయొద్దురా, ఏదో ఒకటి మళ్ళీ షాప్‌లో చూసుకో" అని చెప్తే, "క్యాబ్ బిజినెస్ ఎలా ఉంటదన్నా? బానే ఉంటదా?" అని చెప్తే, "బానే ఉంటది తమ్ముడు" అని చెప్పారు. అప్పుడు నాకు డ్రైవింగ్ రాదు కదా! రోజుకి 600, 800 అయితే చార్జ్ చేస్తారు వాళ్ళు. అలా కార్ తీసుకున్నాను. అలా బాగానే అమౌంట్ అయితే బాగానే వచ్చేది. తర్వాత నాకేమనిపించిందంటే, సొంతంగా వెహికల్ అయితే, "నాన్న నువ్వు కార్ అమ్మేసుకో. ఊకే మనకు అమౌంట్ ఎవరిస్తారు మనకి? ఎవరివ్వరు. కార్ అమ్మేసుకో" అని చెప్పితే నేనైతే వినలేదండి. యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ అనేది కొద్దిగా బెటర్ అనిపించింది. అంటే ఇన్‌కమ్స్ ఎలా వస్తది అని చెప్పి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ క్యాబ్ డ్రైవ్ ఫీల్డ్‌లో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు నేను ఈ ఏజ్‌లో నేను చదువుకోకుండా నేను క్యాబ్ డ్రైవ్ ఎందుకు చేస్తున్నాను? క్యాబ్ ఎందుకు తీసుకోవాలనుకున్నాను? అసలు క్యాబ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఏంటంటే 2 ఉన్నాయండి. 2 ఉన్నాయి. ఏంటంటే ఒకటి మా నాన్న, ఒకటి నాకంటూ ఒక సొంతమైన హౌస్ ఉండాలని. ఆ రెండిటి వల్ల నేనైతే క్యాబ్ తీసుకోవాల్సి వచ్చింది. నేను క్యాబ్ తీసుకోవడానికి మొదటి కారణం ఏంటంటే మా నాన్న అండి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మా నాన్న అయితే ఇంటర్‌కి ఎగ్జామ్ 3 నెలలు ఉందనగా మా నాన్న అయితే చనిపోయినాడండి. హార్ట్ స్ట్రోక్‌తో వచ్చి చనిపోయాడు. అప్పటి నుంచి నేనైతే ఏం చేయాలో నాకైతే దిక్కు తోచేది కాదు. నాన్న ఇంత సడన్‌గా చనిపోయారంటే అసలు కోలుకోలేకపోయాను నేనైతే. నాకు ధైర్యం చెప్పి, "నువ్వు చేయగలవురా, నువ్వు చదువుకోరా బాగా, ఏదో ఒకటి జాబ్ కొట్టు, నీ వల్ల అవుతదని" చెప్పి మా నాన్న ఎంతో ప్రోత్సాహం చేసేవారు. మా నాన్న సడన్‌గా చనిపోవడం వల్ల నాకు అర్థం కాకుండా ఉన్న జీవితం అండి. ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. అసలు ఏం చేయాలి? ఎలా బతకాలి? అని చెప్పి చానా అంటే చానా బాధపడేవాడినండి నేనైతే. ఎలాగో నేనైతే ఇంటర్ అయితే పూర్తి చేశానండి. పూర్తి చేసిన తర్వాత నేనైతే డిగ్రీలో అయితే జాయిన్ అయ్యా. 1 ఇయర్ అయితే డిగ్రీ అయితే నేనైతే చదివానండి. దాని తర్వాత నేనైతే మధ్యలో చదువు మానేసుకున్నా. ఎందుకంటే మా అమ్మ ఒక్కతే కాలేజ్ ఫీజు కట్టాలి. మళ్ళీ నన్ను 3 పూట్ల తినాలి అంటే కష్టం కదా! ఒక్కతే కష్టపడాలి. అమ్మ బాధ నేను చూడలేక నేను కూడా చదువు మధ్యలోనే ఆపేసుకున్నాను. ఫీజులు అంటే ఎక్కువ కట్టలేదు కదా! ఫీజులు అలా ఏం ఎక్కువ కట్టుకోదు. మళ్ళీ నేను కాలేజీకి పోయి రావాలన్నా కూడా నేను 30 కిలోమీటర్స్ వెళ్ళి రావాలి. చానా అంటే చానా ఇబ్బంది అయిపోయేది. అని చెప్పి నేను డిగ్రీలో అయితే మానేసుకున్నాను. కాలేజీ అయితే మానేసుకున్నాను. మానేసుకున్న తర్వాత ఒక లాడ్జ్‌లో అయితే నేనైతే పనికి వెళ్ళేవాడిని. నెలకి ఎంత ఇచ్చేవారంటే రూ. 8,000 అయితే ఇచ్చేవారు. అన్ని పనులు చేపించుకునేవాళ్ళు. వాళ్ళకి నచ్చిన పని వాళ్ళ పర్సనల్ పనికి కూడా వాడేవాళ్ళు. మనం చేసేది ఏది రూమ్ బాయ్ వర్క్. ఆ వర్క్ మాత్రమే చేయాలి కానీ అన్ని పని చేపించేవారు. నాకైతే నచ్చకపోయేది. నా వల్ల నేనైతే చేయనని చెప్పేసి అక్కడి నుంచి అయితే నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర ఒక 3 నెలలు నేను పొల పనులకి చానా ఉన్నాయి. అన్నీ పొలాలు పల్లెటూరులో పనులు ఏముంటాయి కదా! అన్నీ చేసేవాడిని. మా అమ్మ వచ్చి "నువ్వు ఎండలో పని చేయొద్దురా, ఏదో ఒకటి మళ్ళీ షాప్‌లో చూసుకో" అని చెప్తే, నేను "వద్దమ్మా, నాకు షాప్‌లో ఏం చూసుకోను నేను. నేనైతే హైదరాబాద్‌లో స్విగ్గీ, జొమాటో చేస్తారంట. నేను వెళ్ళి అక్కడ డెలివరీ బాయ్‌గా జాయిన్ అవుతాను. అక్కడ నేనైతే చేస్తాను. అప్పుడు మనకు ఎవరి కింద పని చేయక్కర్లే. మనకి ఎవ్వరు చెప్పరు కదా! మనం వెళ్ళి అక్కడ నేను వెళ్ళి అక్కడ నేను పని చేసి నీకు అమౌంట్ అయితే ఇంటికి పంపిస్తానని" చెప్పాను. ఎలాగో నేనైతే హైదరాబాద్‌కి అయితే వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకైతే ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ రూమ్‌లోనే నేనైతే రూమ్ షేర్ చేసుకుంటూ ఉండేవాడిని. తర్వాత నేనైతే స్విగ్గీ, జొమాటోలో అయితే నేనైతే జాయిన్ అయిపోయి డెలివరీ బాయ్‌గా చేశాను బానే. ఒక 6 మంత్స్ అయితే చేశాను. హైదరాబాద్‌లో ఓలా, ఊబర్ తోలుతుంటారు కదా! ఆ క్యాబ్ డ్రైవర్స్‌ని నేను అడిగేవాడిని. "అన్న మీకు మంత్లీ ఎంతొస్తదన్న? క్యాబ్ బిజినెస్ ఎలా ఉంటదన్న? బానే ఉంటదా?" అని చెప్తే, "బానే ఉంటది తమ్ముడు" అని చెప్పారు. అప్పుడు నాకు డ్రైవింగ్ రాదు కదా! నేను ఇంటికొచ్చేసి మళ్ళీ నేనైతే ఒక 3 నెలలు వేరే వాళ్ళ దగ్గర నేను ఫ్రీగానే డ్రైవింగ్ నేర్చుకొని, వాళ్ళు చెప్పినట్టు వింటూ నేనైతే ఆ 3 నెలలు అయితే డ్రైవింగ్ నేర్చుకున్నాను. డ్రైవింగ్ నేర్చుకొని నేనైతే మళ్ళీ హైదరాబాద్‌కి వెళ్ళి అక్కడ ఫ్లీట్ వెహికల్స్ అని ఉంటది. ఓలా, ఊబర్ వాళ్ళది.
రోజుకి 600, 800 అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అలా కార్ తీసుకున్నాను. అలా బాగానే అమౌంట్ అయితే బాగానే వచ్చేది. ఇంకా తర్వాత నాకేమనిపించిందంటే సొంతంగా వెహికల్ అయితే తీసుకోవాలి. సొంతంగా వెహికల్ ఉంటే మనకు బాగుంటుంది కదా. అంటే మన వాళ్ళకి అదే 800 వాళ్ళకి ఇచ్చే బదులు మన ఇంట్లో మనం వాడుకోవచ్చు. అలానే మనం వెహికల్ తీసుకున్నప్పుడు మన ఈఎంఐ కట్టేసుకోవచ్చు కదా అని చెప్పి అయితే తీసుకోవాలనుకున్నాను. తీసుకున్న తర్వాత ఏమైందంటే లోన్కి అప్లై చేస్తే లోన్ అయితే రాలేదండి. అంటే ఏమైనా ప్రూఫ్స్ ఉండాలి ఖచ్చితంగా. అంటే నాకు ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేవండి అని చెప్తే ఒక వ్యక్తి వచ్చి, ఒక తెలిసిన వ్యక్తి అయితే మేము ఉంటాం సార్, ప్రూఫ్స్ మేమే అని చెప్పి వెహికల్ అయితే తీసేసుకున్నానండి. వెహికల్ తీసేసుకున్న తర్వాత ఇంకా మామూలుగా మనం మళ్ళీ మన ఏపీ రిజిస్టర్ వెహికల్ అయితే తీసుకున్నాను. ఏపీ రిజిస్టర్ వెహికల్ తీసేసుకొని నేనైతే హైదరాబాద్లో అయితే ఒక 6 months అయితే నేనైతే వెహికల్ అయితే తోలాను ఓలా ఊబర్లో. కంపెనీలో పెడదాం అనుకున్నాను కానీ ఎందుకో నాకు 10 రూపీస్ 12 రూపీస్ ఇస్తానండ, వద్దు అని అనిపించింది. నాకు వేస్ట్ అనిపించింది. ఓలా ఊబర్లోనే బాగుంది అని చెప్పి ఓలా ఊబర్ అయితే నేను 6 months అయితే తోలాను. 6 months తోలిన తర్వాత ఏమైందంటే తర్వాత ఏపీ వెహికల్స్ తిరగకూడదు అని చెప్పి తెలంగాణ డ్రైవర్స్ అయితే కొద్దిగా రివర్స్ అయ్యారు. అండ్ అప్పటి నుంచి ఇంకా అక్కడ నుంచి వచ్చేసాను. అక్కడ నుంచి వచ్చేసాక ఒక 3 నెలలు నాకైతే చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి అండి నాది. మా అమ్మ నేను ఎంత కష్టపడ్డామో, అంటే రెంట్స్ రాక ఇంకా చాలా అంటే చాలా ఇబ్బంది అయితే నేను చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేశాను. నాన్న నువ్వు కారు అమ్మేసుకో, ఊకే మనకు అమౌంట్ ఎవరిస్తారు, మనకి ఎవరు కారు అమ్మేసుకో అని చెప్పితే నేనైతే వినలేదండి. నేను చాలా మందికి అడిగా, అన్న వెహికల్స్ ఎవరైనా పెట్టుకుంటారేమో అని అడగండి, చూడండి అన్న నా వెహికల్ ఉంది పెట్టుకోండి అన్న, ఒక 20,000 ఇవ్వండి అన్న ఈఎంఐకి అని చెప్పి చాలా అంటే చాలా బతిమిలాడ అందరికీ. ఎవ్వరు చెప్తా అంటారు. తర్వాత అందరూ కామ్ అయిపోయారు, ఎవ్వరు పట్టించుకోలేదు. నాన్న ఉన్నప్పుడే కట్టుకోవాల్సిన ఇల్లు ఇప్పుడు కూడా నేను కట్టకలేకపోతున్నాను. ఇంకా నేను రెంట్ ఇళ్ళలో ఉంటున్నానంటే చాలా బాధేస్తుందండి నాకు. చాలా అంటే చాలా బాధేస్తుంది. నేను మాట్లాడేసుకునేవాడిని అండి, కారు అమ్మేసుకుంటే అయితే చెప్పారు, నీకు ఎందుకురా కారు, నువ్వు ఉన్న ఏజ్ ఏంటి, నువ్వు ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు, ఏదైనా తేడా వస్తే రోడ్డు మీద పడతావు, నీకు అవసరమా అంటే నేను ఒకటే మాట అన్నా అండి, ఇంట్లో లేనప్పుడు నేను ఉన్నది రోడ్డు మీదనే కదరా, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను ముందడుగు వేసుకొని పోతున్నాను, నాకెందుకు బాధ పెడతారు, మీరు సహాయం చేయకపోయినా పర్లేదు కానీ మాటలతో మాత్రం దుబ్బకరి అని చెప్పేసా. మామూలుగా నేనైతే వైజాగ్ వచ్చేసానండి చూద్దామని చెప్పి. ఒకసారి వైజాగ్ పెద్దదే కదా, పెద్ద ఊరే కదా, వైజాగ్ వెళ్తే మనకి ఏదైనా ఆస్కారం ఉంటుందా అక్కడ ఏమైనా వెహికల్స్ పెట్టుకోవడానికి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేస్తే సినిమాలు పెట్టి చూసి ట్యాక్సీ డ్రైవర్తో అయితే మాట్లాడాను. అన్నా ఇక్కడ వైజాగ్లో ఓలా ఊబర్ బిజినెస్ ఉందా అని అంటే, ఉంది తమ్ముడు, తక్కువ జరుగుతుంది, ఎక్కువ అయితే జరగదు, తక్కువనే అవుతుంది అమౌంట్ అయితే, ఒక్కొక్క రోజు వస్తుంది ఒక్కొక్క రోజు రాదు, ఒక్కొక్క రోజు హై అమౌంట్ వస్తుంది ఒక్కొక్క రోజు తక్కువ వస్తుంది, అన్ని ఓపికతో మనమైతే కూర్చోవాలి, లేకుంటే రాదు అని చెప్తే, అన్న నాకు ఈఎంఐకి వెళ్తే చాలన్నా, నాకు కూడా వెహికల్ ఉంది, నేను కూడా అని చెప్తే నేను ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి వైజాగ్ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇబ్బందులలో మళ్ళీ నేను మ్యారేజ్ చేసుకున్నాను. మా అమ్మ చేసుకోరా అంటే ఇంకా మా అమ్మ మాట అనేసి నేనైతే మ్యారేజ్ అయితే చేసుకున్నాను. ఇక నా వైఫ్ నేనైతే వైజాగ్ అయితే వచ్చేసాము. ప్రస్తుతాన్ని మేమే వచ్చేసి కూడా 8 months అయితే అవుతుంది, 8 months 1 year, దగ్గర 1 year అయితే అవుతుంది వచ్చేసి. మిగలట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఇండ్లు ఎప్పుడు కట్టుకోవాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ₹1 మిగలట్లేదు అని చెప్పిన యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది కొద్దిగా బెటర్ అనిపించింది. అంటే అందులో మనకు అమౌంట్ వస్తుంది, మనం చేసే వీడియో బట్టి మనకు అమౌంట్ వస్తుంది అని చెప్పి తెలుసుకొని నేనైతే నా క్యాబ్ జర్నీ ఇన్కమ్స్ ఎలా వస్తుంది అని చెప్పి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. చేస్తే నేనైతే సొంత ఇంట్లోనే కట్టుకుంటాను. ప్రస్తుతం నాకైతే ఊర్లో అయితే ఎటువంటి హౌస్ అయితే లేదు. మీకు కావాల్సి అయితే మీకు చూపిస్తాను కూడా నా హౌస్. నేను దీపావళికి అయితే మా ఊరికి వెళ్తాను. మా ఊరికి వెళ్ళినప్పుడు నేను మా పాత ఇండ్లు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి, నాకు కూడా ఒక సపోర్ట్లా ఉంటుంది.